హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానీస్ కిచెన్. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. పెనంలో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, 4 మిరియాలు అన్నీ వేసి ఫ్రై చేయాలి. పెద్ద సైజు ఎర్రగడ్డ ఒక 3 ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేది ఫ్రై చేయాలి. రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత అది వేగిందో లేదని చూసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల తెల్లగడ్డ అల్లం పేస్ట్, అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ వేయాలి. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. 1 కేజీ మటన్ నేను చూపిస్తున్నాను. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా తిప్పాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఒక 5 వేసాను. 5 నిమిషాలు తిప్పుతుందండి అడుగంటకుండా. అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి మటన్ నుంచి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా ఫ్రై చేసుకోండి. అందులో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా ఈ మటన్కి బాగా పడుతుంది. నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు మిరప్పొడి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. టమాటా ఒక 3 టమాటాలు వేసుకోండి. 3 నుంచి 4 టమాటాలు వేసుకోవచ్చు. మీ గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. టమాటాలు వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు బాగా కలపాలి. ఆ టమాటాలు అంతా కూడా బాగా ఉడికి మగ్గిపోవాలి అందులో నూనెలోనే. మగ్గేంత వరకు పెట్టండి. అడగంటనే పెట్టుకుంటామండి. నీళ్ళు యాడ్ చేయకండి. ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు చూసారా, మొత్తం మటన్ ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయింది. మటన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.